ఇబ్బందికరంగా ఉంది, అది క్లారిటీ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చిద్దాం. తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన మీడియా సమావేశం ఇంకా కొనసాగుతున్న నేపథ్యం, ఇంకా ఏంటంటే పూర్తిసారిగా ఇంకా డిసైడ్ అయిపోయారు ఆయన, ఇంకా తేల్చుకుందామని. డిసైడ్ అవ్వటం ఉంది. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఓడిపోయింది, ఇంకా సీట్లు కూడా బాగా తగ్గిపోయినాయి. సో ఇలాంటప్పుడు ప్రభుత్వం వరుసగా శ్వేతపత్రాలు పెడుతుంది. సో తనను తాను సమర్థించుకోవడం, డిఫెన్స్ చేసుకోవడం, చెప్పుకోవడం, ఇంకా ప్రజాస్వామ్యము రాజకీయ వ్యవస్థలో ఇంకా సర్వసాధారణం కదా. మొన్న ఢిల్లీలో ఆయన ఒక చేసి వచ్చారు, ఢిల్లీ షో తర్వాత ఇక్కడికి వచ్చారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతున్నప్పుడే ఇక్కడ రాష్ట్ర శాసనసభలో శ్వేతపత్రం పెడుతున్నారు శాంతి భద్రతల మీద. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం పెడుతున్నప్పుడే జగన్ తన పత్రమో లేదా తన గాత్రమో ఆయన దాన్ని తీసుకొని వచ్చారు. సో కాకపోతే మీరు అన్నట్టు ఒక నిర్ణయం తీసుకొని ఉండాలి. వ్యూహాత్మకంగానే ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు అనుకోవాలి. చంద్రబాబు శ్వేతపత్రం అది మనం విడిగా ఉంది కాబట్టి ముఖ్యంగా తన హయాంలో అప్పులను పెంచి చూపిస్తున్నారు. ఒక థియరీ తీసుకొచ్చారు జగన్. అదేంటంటే వాళ్ళు వాగ్దానాలు చాలా ఎక్కువగా చేశారు, అవి అమలు చేయలేరు కాబట్టి ఆర్థిక విధ్వంసం అయిపోయింది. అసలు ఇక్కడ ఏమీ లేదు, మేమంతా జీరో నుంచి మొదలవుతున్నామనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఒక గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని. అంటే తాము అధికారంలో ఉన్నప్పుడు తన ప్రభుత్వం మీద మీడియా సంస్థల సాయంతో వ్యతిరేక ప్రచారం చేసినట్టే దాన్ని కొనసాగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఆ మీడియా సంస్థల పేర్లు, అప్పుడు చేసిన ఆరోపణలు అవన్నీ మళ్ళీ జగన్ ఈరోజు కూడా మళ్ళీ చెప్పడం చూస్తాం. అంటే ఇది జగన్ వెర్షన్, ఇది కూడా జగన్ అపోజిషన్ 2.0 లాంటిది. ఒక విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఒకందుకు అయితే సంతోషించాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడు మీడియాతో ముఖాముఖి మాట్లాడలేదు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఢిల్లీలో మాట్లాడారు, ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. ఇంకా తర్వాత ముగింపులో ఏమొస్తాయో మనం చూడాలి. ఇక మూడోది అప్పులకు సంబంధించిన లెక్కలు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఏడాది 2 ఏళ్ల నుంచి ఇదే ప్రధానమైన చర్చగా ఉంది. అప్పు ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్కు అని. చంద్రబాబు నాయుడు ఇందాక ఇస్తున్న శ్వేతపత్రంలో అప్పు 9,79,79,000 కోట్లు, సంథింగ్ లైక్ దట్. సాధారణంగా అయితే 12 లక్షలు 13 లక్షల కోట్ల అప్పు ఉందని చాలా ప్రచారం జరిగింది. కానీ అంత లేదు. కరోనా కూడా వచ్చినప్పటికీ కూడా మేము అప్పును తక్కువగా పెట్టాము. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000 కోట్ల అప్పు ఉంటే, తనకు వచ్చేసరికి 2,71,000 కోట్లు ఉంటే, తను దిగిపోయే నాటికి అన్నీ కలుపుకుంటే కూడా 5,18,000 కోట్లు. దీనికి ఇతర గ్యారెంటీలు ఇవన్నీ కూడా కలిపితే, అంటే 2 రకాలుగా అన్ని గ్యారెంటీలు ఇవన్నీ కలిపి చూస్తే 2019లో తనకు వచ్చే నాటికి చంద్రబాబు 4,08,000 కోట్లు, 84,000 కోట్లు ఇస్తే తను 7,48,000 కోట్లు. సో ఇది నాది అన్నీ కలిపితే కూడా 7,48,000 కోట్లు ఇక్కడ అప్పు. దీన్ని మామూలుగా చూస్తే 5 లక్షల చిల్లర, 4 లక్షల చిల్లర కోట్లు. కానీ దీన్ని ఇంత పెంచారు. ఈ 7 లక్షలు అనేదాన్ని 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు రకరకాల ఫిగర్స్ చెప్పారు. ఆ చెప్పిన వాటిని ఇప్పుడు వాటినే మళ్ళీ ఒకసారి చెప్పడం ద్వారా ఇంత అప్పు ఉంది కాబట్టి మేము చేయలేకపోతున్నాము. ఈ హామీలు ఎగరగొట్టడానికి ఇంత పెద్ద ఎత్తున మేము ఆర్థిక విధ్వంసం చేశామని చెప్పి మా మీద ప్రచారం చేస్తున్నారు అన్నది జగన్ ఇక్కడ చెప్తున్నటువంటి, తన తరఫున చెప్పుకుంటున్నటువంటి ఒక సమాధానం. సరే మళ్ళీ దీనికి ఎలాగూ వాళ్ళ ఇవన్నీ కూడా వస్తాయనుకోండి. 10 లక్షల కోట్లు అని గవర్నర్తో కూడా ప్రసంగంలో చెప్పించారు. కానీ 10 లక్షల కోట్లు లేదు. అది వాళ్ళు అన్ని లెక్కలు వేస్తే కూడా ఇప్పుడు 9 లక్షల చిల్లరే చెప్తున్నారు. కాబట్టి గవర్నర్కి కూడా మేము లేఖ రాస్తాము, ఇది మీతోనే అబద్ధాలు చెప్పించారు, 10 లక్షల కోట్లు లేదని ఉంది అన్నారు. దీన్ని శాతంగా చూస్తే కనుక చంద్రబాబు హయాంలో 21.63% అప్పు పెరుగుదల ఉంటే మా హయాంలో 12.90%. అంటే దాదాపు సగానికి మేము కరోనా ఉన్నా కానీ తగ్గించాము. ఆర్థిక విధ్వంసం అనేది నిజం కాదు అన్నది జగన్ వాదన. దీనికి మద్దతుగా ఆయన ఎకనామిక్ సర్వే తాజాగా ఇచ్చిన, నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఎకనామిక్ సర్వేను ఉటంకిస్తూ కాగ్ లెక్కలు కూడా తీసుకుంటూ ఏంటంటే 9.1% అప్పుల పెరుగుదల ఇదంతా ఉంటుందని అంచనా వేస్తే రాష్ట్రాలు 8.6%తోనే సరిపెట్టాయి, తగ్గించాయి. ఆ విధంగా అలాగే లోటు కూడా 3.1% ఉంటుంది అనుకుంటే 2.8% దగ్గర ఆపగలిగాయి. అంటే రాష్ట్రాల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అని కాగ్ నివేదిక తర్వాత వాటిని ఉటంకిస్తూ
ఎకనామిక్ సర్వే చెప్తున్నప్పటికీ ఇక్కడ రాష్ట్రం మటుకు అంతా దివాలా ఎత్తింది, ఇంకేం లేదు అనేది ఇది ఒక వ్యూహాత్మకంగా ముందస్తుగా తాము చేయకుండా ఉండటం కోసం, చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక ఎత్తుగడగా వ్యూహంగా మా మీద ఈ ఆర్థిక విధ్వంసం ఆరోపణ చేస్తున్నారు. పెరుగుదల చూస్తే కూడా అప్పుడు కంటే కూడా మా దగ్గర కరోనా ఉన్నప్పటికీ కూడా మా దగ్గర పెరుగుదల ఎక్కువగా ఉంది. మైనస్ గ్రోత్లో పడిపోయింది కరోనా వల్ల. ఆ తర్వాత కూడా 0.8 అంత 0.8% గ్రోత్ మటుకే కరోనా తర్వాత ఉంది. కరోనాలో -3.3, అది 0.8%కి వచ్చింది. కానీ మా దగ్గర మటుకు మేము ఎక్కువ భాగం అభివృద్ధి అంతకంటే ఎక్కువ సాధించాము అనే మాట ఆయన చెప్తున్నారు. సో మొత్తం మీద మేము చాలా బాగా చేశాము, అప్పు తక్కువ, అభివృద్ధి ఎక్కువ. ఈ విషయం కేంద్ర సంస్థలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇంకా చాలా చాలా వివరాలు అవన్నీ మీరు అన్నట్టు హోంవర్క్ అవన్నీ చేసుకొని వచ్చినట్టున్నారు. ఎక్కువ భాగం ఇంతకుముందు కూడా ఒక సమస్య మనం చూసేవాళ్ళం. రాష్ట్రంలో ఇక్కడ ప్రతిపక్షాల్లో మీడియాలో వచ్చే ఫిగర్స్కు అక్కడ కేంద్రం పార్లమెంట్లో చెప్తున్న దానికి ఒక తేడా ఉండేది. సో వాళ్ళని తప్పు లెక్కలతో ఆఖరికి పురంధేశ్వరి ప్రకటన చేసినప్పుడు కూడా ఈ తేడా వచ్చింది. మనం అప్పుడు కూడా చర్చించాం. ఆమె నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు, మీకు ఇవన్నీ మీ దృష్టికి తెచ్చినట్టుగా లేరని. కాదు, అప్పు అయితే చేశాము, సందేహం ఏం లేదు, కానీ ఇతర అప్పులు కూడా మీ హయాంలో ఎక్కువ. సో ఒక విధంగా కౌంటర్ శ్వేతపత్రం అన్నది దీన్ని. జగన్ ఇస్తున్నటువంటి కౌంటర్ వైట్ పేపర్, అదేమో వైట్ పేపర్ కాదు, అది ఒక లైస్, అవన్నీ అబ్జల్యూట్ లైస్, ఒక పచ్చి అబద్ధాలతో చెప్తున్నారు. గవర్నర్ కూడా పక్కదోవ పట్టించారు కాబట్టి మేము గవర్నర్కు కూడా లేఖ రాసి వీటన్నిటిని తీసుకొని వస్తాము అన్నది ఆర్థిక అంశాలకు సంబంధించి ఆయన ప్రధానంగా. అంటే డిఫెన్స్లో ఏం లేను, నేను అఫెన్స్లోనే ఉన్నాను. మేము చేశాము, మా దగ్గర ఉంది ఈ లెక్కలు. కేంద్రం కూడా అప్పుడు ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, కేంద్రం ఇచ్చింది. సో వీళ్ళందరూ అదే థీమ్, అదే నేరేటివ్ కంటిన్యూ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల ముందు సాగిన ప్రచారం ఏది ఉందో మా మీద, అది ఎన్నికల అనంతరం కూడా కొనసాగించడం ద్వారా తమను తాము కాపాడుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీని క్లైమాక్స్ ఏంటంటే బడ్జెట్ కూడా పెట్టడం లేదు. ఎవరైనా ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వం బడ్జెట్ పెట్టి తాము ఇచ్చినటువంటి వాగ్దానాల అమలుకు అడుగులు వేసే బదులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే లెక్కలు సరిగ్గా లేవు, అవి లేవు, అవన్నీ చూసుకోవాలి అని చెప్పి బడ్జెట్ కూడా అవాయిడ్ చేసి ఏడాది పాటు 7 నెలల పాటు బడ్జెట్ లేకుండా బడ్జెట్ పెట్టే ధైర్యం కూడా చేయడం లేదని ఆ మాట కూడా అంటున్నారు కదా. సో ఒక ఎదురుదాడి, నాట్ ఓన్లీ డిఫెన్స్, ఏ కైండ్ ఆఫ్ అఫెన్స్. ఇది ఆర్థికము రాజకీయం కలిపిన ఒక అఫెన్స్తో ఆయన ఈరోజు ఇవన్నీ మాట్లాడారు అనుకోవాలి. దీనికి ఇంకా దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొని వస్తున్నారని ఇది ఢిల్లీలో కూడా ఆయన చెప్పారు కదా. సో ఒక విధంగా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు ఇస్తున్నారు, కానీ ఆ కింద స్థాయిలో పవన్, జగన్, లోకేష్ ఆ ట్రయాంగిల్ మీకు పొలిటికల్గా కనిపిస్తుంది. పదే పదే రెడ్ బుక్, లోకేష్ ఆ పేరును ఢిల్లీలో తీసుకొని రావటం, ఈరోజు కూడా రెడ్ బుక్ను ప్రధానంగా చూడటం. దానికి ఒక వాదన కూడా ఆయన చేసింది ఏంటంటే, రెడ్ బుక్ హోర్డింగ్స్ పెట్టారు, మీరు ప్రతి చోట పెట్టి ఒక ఫియర్ సైకోసిస్, ఇప్పటివరకు ఆయన సైకో అనేవాళ్ళు కదా వీళ్ళు, మీరు ఫియర్ సైకోసిస్ డెవలప్ చేస్తున్నారు, ఒక భయోత్పాతం సృష్టిస్తున్నారు. ప్రభుత్వం మారిపోయింది, వీళ్ళ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైనా చేయొచ్చు. మీరు గ్రామంలో ఒక హోర్డింగ్ పెడితే మీకు రాజకీయంగా ఏముందో, ప్రభుత్వంగా ఏముందో వేరే విషయం, కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళు వాళ్ళ కక్షలు, వాళ్ళ గొడవలు తీర్చుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించుకుంటారు కదా. ప్రభుత్వమే తనుగా వీటిని ప్రోత్సహించడం సరికాదు. సో దిస్ ఈజ్ సంహౌ జగన్ జవాబు, లేదా అదే మీడియా మీద అదే దాడి. అప్పటి కాకపోతే రివర్స్, ఇది రివర్స్ అని ఈయన అంటున్నాడు, రివర్స్ అటాక్ అని. ఒక విధంగా రివర్స్ శ్వేతపత్రం, ఇప్పుడు ఆయన పాలనలో అంతా రివర్స్ టెండరింగ్ కదా. సో ఇది కూడా ఒక రివర్స్ అటాక్ లాగా దీన్ని మనం చూడొచ్చు. ఆ పదం కూడా వాడాడు ఆయన. తనని అప్పుడు రివర్స్ అన్నారు కదా, ఇప్పుడు మీరు రివర్స్ అటాక్ చేస్తున్నారు నా మీద. మీరు చేయలేక పథకాలు అమలు హామీలేమో ఎక్కువగా ఇచ్చారు, ఇంత అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి మేము ఇచ్చే వాటిని రెట్టింపు చేస్తాము, అవన్నీ మీరు ఎలా హామీలు ఇచ్చారు మీరు అమలు చేయలేరు. ఇదే మాట పార్లమెంట్లో కూడా వాళ్ళ సభ్యులు చెప్పారు. అంటే హామీలను, బాధ్యతను తప్పించుకోవడానికే గత ప్రభుత్వం మీద అంత తోసేస్తూ ఉన్నారు. దీనికి వాళ్ళు ఇప్పుడు సరే చర్చలు, నేను ఎవరిని పేరు చెప్పను కానీ
వాళ్ళ ఛానల్స్లో వాళ్ళనే కూర్చోపెట్టుకొని వాళ్ళు ఇదే చెప్తారు. ఇప్పటికే నాశనం అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేయాల్సిందే, చేస్తేనే బాగుంటుందని వాళ్ళందరూ కలిసి ఒకటి చెప్తారు. సో ఇదంతా ఒక పెద్ద స్కీమ్, ఒక పెద్ద వలయం అనే ఒక ఆరోపణ. తీవ్రమైందే. ఐ థింక్ దీనికి సమాధానం కూడా తీవ్రంగా ఉండొచ్చు. పైగా మీడియాను కూడా మళ్ళీ ప్రస్తావించారు కాబట్టి మీడియా కూడా ఆయన చెప్పిన మీడియాలు వాళ్ళు కూడా అదే స్థాయిలో స్పందించవచ్చు. అందుకే నేను 2.0 అంటున్నామండి. ఇదొకటి కాదు, రివర్స్. అవును. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్